तेलंगाना में जात पात की मरदमशुमारी के हवाले से नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने ऐलान किया कि ये सर्वे साइंसी और मुनज़्ज़म तरीक़े से किया जा रहा है। उन्होंने मीडिया कॉन्फ्रेंस में बताया कि कुछ शहरी मुख्तलिफ वजूहात की बिना पर इस सर्वे में हिस्सा नहीं ले सके, इसीलिए हुकूमत ने इन्हें 16 से 28 तारीख तक मज़ीद मौका फराहम करने का फ़ैसला किया है। भट्टी विक्रमार्का ने आवाम से अपील की कि वो सर्वे अमले को अपनी तफसीलात फराहम करें ताकि मुकम्मल और हकीकी डेटा जमा किया जा सके। तेलंगाना में 2024 के आखिर में शुरू होने वाले ज़ात पात पर मबनी मरदमशुमारी का मकसद पसमानदा तबक़ात की दुरुस्त शनाख्त करना था ताकि हुकूमत इनकी फलाह बहबूद के लिए मौसर पॉलिसियाँ तैयार कर सके। इस दौरान मुख्तलिफ समाजी, इक़्तिसादी, तालीमी व सियासी और रोज़गार से मुताल्लिक़ मालूमात जमा की गई। ताहम इस सर्वे में कुछ अफराद ने हिस्सा नहीं लिया, जिस पर हुकूमत ने 16 से 28 फरवरी 2025 तक एक इजाफी मौका फराहम किया है। రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారీగా, డివిజన్ వారీగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతా ఉన్నాం. 3 రకాలైనటువంటి మార్గాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. ఒకటి టోల్ ఫ్రీ ద్వారా వారు కాల్ చేస్తే వారి నెంబరు పర్టికులర్స్ ఇస్తే ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎన్యూమరేట్ చేసుకుంటారు. వారికే వారు ఆయా మండలంలో ఉన్నటువంటి మండల కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయంలో ప్రజావాణికి సంబంధించి, ప్రజాపాలనకు సంబంధించినటువంటి అధికారిని ఇప్పటికే అక్కడ నియమించి ఉంచాం. అక్కడ కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం, అది కూడా వాడుకోవచ్చు. ఇది సంపూర్ణంగా ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకసారి అవకాశం ఇస్తున్నాం. మీకు లెక్కల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మంచిదని కూడా చెప్తా ఉన్నాం.